కానీ అల్టిమేట్ ఉంది టెంపుల్ అయితే. చూడండి మీరు, పక్కనే లేక్ ఉంది. ఐ థింక్ ప్రగతి నగర్లో ఈ లేక్ అందరికీ తెలిసే అనుకుంటాను. కూర్చొని ఈ లేక్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మనం. ఉంది అసలు వేరే ప్రపంచంకి వచ్చినట్టుంది. చూడండి, వెంకటేశ్వర స్వామి ముంగడు ఖచ్చితంగా గరుడ స్వామి ఉండాలి కదా. రాధే రాధే అందరికి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో నేను మా ఇంటికి వచ్చాను, మీకు అందరికీ తెలుసు కదా. సో ప్రగతి నగర్లో ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చాను నేను. యాక్చువల్లీ వీడియో తీయాలని ఇంటెన్షన్ లేదు నాది, కానీ ఇక్కడ రాగానే నాకు ఈ టెంపుల్ చాలా నచ్చింది. ఐ థింక్ ఇది ఇంకా న్యూ టెంపుల్ ఉంది, 1-2 months అలా అయిందంట ఈ టెంపుల్ ఓపెన్ అయ్యి. కానీ అల్టిమేట్ ఉంది టెంపుల్ అయితే. సో మీకు కూడా చూపిస్తాను నేను మొత్తం టెంపుల్. ఇక్కడ చాలా దేవుళ్ళు ఉన్నాయి, చాలా చిన్న చిన్న గుడిలు ఉన్నాయి, బట్ లేక్ పక్కనే ఉంది. బెస్ట్ టెంపుల్ ఉంది, మీరు చూడండి. పక్కా మీరు కూడా ఈ టెంపుల్కి విజిట్ చేయండి. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు వాయిస్, బికాజ్ ఇక్కడ దేవుని పాటలు ప్లే చేస్తున్నారు. సో మీకు చూపిస్తాను, తప్పకుండా మీరు ఇక్కడ రండి. సో లెట్స్ గో. ముందైతే ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ నుండి మనం వస్తాము, ఇది రోడ్ ఉంది, ఇంకా ప్రాపర్ రోడ్ లేదు, బట్ అటు నుంచి రోడ్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మీరు వస్తారు, అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడే నేను వచ్చాను. సో ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. అస్సలు జనాలు లేరు, ఇంకా కొత్త టెంపుల్ ఉందని, చాలా బాగుంది. ఇక్కడే అయ్యప్ప స్వామి ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ వ్యూ చూపిస్తాను. వ్యూ అయితే చాలా బాగుంది. ఇటు పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట ఇది. ఇంకా నేను కూడా అక్కడ వెళ్ళలేను, అక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ గణేషుని మూర్తి ఉంది, ఇక్కడ నాగదేవుని మూర్తి ఉంది. సో చూడండి మీరు, టెంపుల్ అయితే ఇంకా న్యూలీ కన్స్ట్రక్టెడ్, అందుకే ఇంకా చాలా బాగుంది. అండ్ జనాలు కూడా లేరు. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. చూడండి మీరు, పక్కనే లేక్ ఉంది. ఐ థింక్ ప్రగతి నగర్లో ఈ లేక్ అందరికీ తెలిసే అనుకుంటాను. సీ దిస్, ఇది నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు ఇంకా లైట్ ఉండే, ఇంకా చాలా బాగుండే. మీకు ఇప్పుడు వీడియోలో లైట్ కొంచెం తక్కువైంది అనుకుంటా, బట్ చూడండి మీరు, మొత్తం సిటీ. ఆ రోడ్ నుంచి చూస్తే మనం అక్కడ కూడా లేకుంది, ఇక్కడ కూడా లేకుంది. సో నేను అటు నుంచి వెళ్ళేటప్పుడే నాకు చాలా నచ్చేది, బట్ ఈ టెంపుల్కి రాగానే నాకు ఈ వ్యూ అయితే ఇంకా చాలా నచ్చుతుంది. సో మీరు చూడండి, మొత్తం సరౌండింగ్ మొత్తం టెంపుల్కి లేకే ఉంది. సో మీరు చూడొచ్చు, మొత్తం ఇలా అంతా చుట్టుముట్టు మొత్తం లేకే ఉంది. హర హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్దాము. చాలా స్పేషియస్, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఇలా ఈవినింగ్ టైంకి రావాలి, ఇక్కడ ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు మొత్తం వాటరే, చూడండి అటు నుంచి మొత్తం. సో ఇలా ఇక్కడ సీటింగ్ కోసం అరేంజ్ చేశారు. చూడండి, ఇక్కడ కూర్చొని ఈ లేక్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇక్కడ పెద్ద హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఏది ఉంది చూద్దాం మనము. గణపతి స్వామి ఉన్నాడు ఇక్కడ.
ఎటు వెళ్ళినా ఈ లేక్ వ్యూ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది చూడండి. ఇక్కడ సాయిబాబా కూడా ఉన్నాడు. లోపల అలౌడ్ ఉందా లేదా నాకు తెలీదు. అలౌడ్ ఉంటే చూపిస్తాను నేను. టెంపుల్లో ఇక్కడ గణేశుడు ఉన్నాడు. ఇక్కడ సాయిబాబా చూడండి. పక్కనే దత్తాత్రేయ కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నంది ఇంకా తాబేలు కూడా ఉంది. సో చూసారు కదా ఎంత బాగుంది ఇక్కడ ప్లేస్. ఇప్పుడు మనం నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇందాక నేను అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి కింద చూపిస్తే కనిపించింది కదా అక్కడ. సో ఇదే మనం ఇందాక చూసిన అయ్యప్ప స్వామి టెంపుల్. అండ్ ఇక్కడే వెంకటేశ్వర స్వామి కూడా ఉంది. ఇక్కడ ఇంకా మంచిగా చేస్తారనుకుంటాను. ఇంకా కొంచెం ఇలా రోడ్ ప్రాపర్గా లేదు కానీ చేస్తారనుకుంటా. బికాజ్ ఇది టెంపుల్ ఇంకా న్యూ, ఇంకా ఐ థింక్ ఎక్కువ మందికి తెలీదు. సో నేను చూపిస్తున్నాను. నేను ఓన్లీ టెంపుల్ చూద్దామని వచ్చాను కానీ నాకు చాలా నచ్చింది, అందుకే వీడియో కూడా తీస్తున్నాను నేను. సో విల్ గో ఇన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నౌ. ఈ టెంపుల్ కూడా అల్టిమేట్ ఉంది. అసలు వేరే ప్రపంచంకి వచ్చినట్టుంది చూడండి. అస్సలు ఎవ్వరు జనాలు లేరు, ఎంత క్వైట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. బాబా రావాలి, ఇడ రోజు వస్తాడు. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క దేవుడు. గరుడ స్వామి యాజ్ యూజువల్. వెంకటేశ్వర స్వామి ముంగడు ఖచ్చితంగా గరుడ స్వామి ఉండాలి కదా. అవతారాలు ఉన్నాయంట. అబ్బా వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే వీడియో తీయడానికి అలౌడ్ లేదు, అందుకే నేను ముందు నుంచి చూపించలేను మీకు. పక్కనే ఇంకా అమ్మవార్లు కూడా ఉన్నారు ఇద్దరు. సో ముగ్గురు మంచిగా అంటే తిరుపతి లాగానే అనిపించింది నాకైతే. సో చాలా బాగుంది. ఇంకా మీరు చూడండి ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. న్యూ అనే ఇంకా ఎవరు రాలేరు అనుకుంటా. బట్ ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా చాలానే జనాలు వచ్చేలాగా అనిపిస్తుంది. స్వామి కూడా ఉన్నాడు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు గనక నా ఈ చిన్న వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఎవరికన్నా ఈ టెంపుల్ తెలుసా, మీరు ఎవరైనా ఇక్కడ ముందు వచ్చారా. రాకపోతే ఖచ్చితంగా రండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. సో యా, సీ యూ, టేక్ కేర్, బాయ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. రాధే రాధే. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to leave your comments. Thank you for watching.